కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీ రాష్ట్రంలోనూ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల జోరును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఇదే ఊపును రానున్న లోకల్ బాడీ ఎన్నికల వరకు కొనసాగిస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. మరి కమలం పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో బీజేపీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ బీజేపీ లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని కాషాయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించబోతోంది. ఈ నెల 12వ తేదీన శంషాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందుగా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు భారతీయ జనతా పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంటేనే తెలంగాణలో అధికారం సాధించడం సులభమవుతుందని గుర్తించిన కాషాయ పార్టీ అగ్రనేతలు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేవలం ఢిల్లీలో గెలిచే పార్టీ అనే ముద్రను తొలగించుకుని గల్లీలో కూడా తన సత్తా చాటింది. రాబోయే 6 మాసాల వ్యవధిలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% పైగా ఓట్లు, 8 అసెంబ్లీ స్థానాలను సాధించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లు, 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని తిరిగి లోకల్ బాడీలో సాధించడమే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ముందున్న పెద్ద సవాల్గా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఎలా సీరియస్ గా పనిచేశామో అలాగే పనిచేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక సంస్థల్లో బీజేపీకి ప్రాతినిధ్యం దక్కాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. వీలైనన్ని సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్లను, చైర్మన్లను గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈ దఫా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సంస్థాగతంగా పార్టీ బలోపేతమైతేనే సాధ్యమవుతోందనే భావన పార్టీ నేతల్లో కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నేతలకు కార్యవర్గ సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 8 ఎంపీ స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఎలాంటి పోరాటాలు చేయాలనే దానిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని కమలం పార్టీ యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అనే ఫైట్ చేయాలని భావిస్తోంది. మరి కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను సీరియస్ గా నేతలు క్షేత్రస్థాయిలో అమలు చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికలలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.